అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఆడిట్ ఆన్లైన్ వెబ్సైట్ నందు ఏ విధంగా న్యూ యూజర్ ఐడిని క్రియేట్ చేయాలి తెలుసుకుందాం. ముందుగా అడ్మిన్ లాగిన్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చాని ఎంటర్ చేసి అడ్మిన్ లాగిన్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి లెఫ్ట్ సైడ్ అనేది కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో ఇలాగా మనకి లాగిన్ అయ్యాక ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో యూజర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. యూజర్ మేనేజ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ యూజర్, అప్రూవ్ యూజర్ కనిపిస్తుంది. ముందుగా క్రియేట్ యూజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రియేట్ యూజర్ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఎల్జీడీ అనే ఆప్షన్ క్లిక్ చేసి క్లిక్ చేయాలి. క్రియేట్ యూజర్ యాజ్ అని దగ్గర అఫీషియల్ అనేది క్లిక్ చేయాలి. ఈ విధంగా అఫీషియల్ అని క్లిక్ చేయాలి. డిజిగ్నేషన్ దగ్గర ఎవరికైతే మనం న్యూ యూజర్ని క్రియేట్ చేస్తున్నామో వాళ్ళ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ యూజర్స్, ఎంతమంది కోసం మనం ఇక్కడ న్యూ యూజర్ని క్రియేట్ చేస్తున్నామో వాళ్ళని క్లిక్ చేయాలి. ఒకసారి 6 మెంబర్స్ వరకు మనం చేసుకోవచ్చు. దీనిపై సేవ్ అని బటన్పై క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడికి ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది. ఆ ఎక్సెల్ షీట్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళ పేరులో మొదటి 4 లెటర్స్ మరియు వాళ్ళ ఫోన్ నెంబర్ తాలూకా చివరి 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. లెటర్స్ అనేది క్యాపిటల్లో కొట్టాలి. ఇక్కడ రవికుమార్ అనుకుంటే RAVI క్యాపిటల్లో 0302 అంది ఫోన్ తాలూకా చివరి 4 డిజిట్స్ కొట్టాలి. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.